బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అక్రమ సంబంధాలకి కుటుంబాలై నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు మరొక కథనం, మరొక ఘటన. ఇప్పుడు వంతు ఉత్తరప్రదేశ్కి సంబంధించి భర్త అక్రమ సంబంధం భార్య ప్రాణాల మీదకి వచ్చింది. భర్త అక్రమ సంబంధం ఈ నేపథ్యంలో భర్త అక్రమ సంబంధం కారణంగా మరో మహిళ బలైపోయింది. ఇంకొక వ్యక్తితో సంబంధం పెట్టుకున్నాడు సదరు భర్త. దీంతో అదనపు కట్నం తేవాలంటూ భార్యను టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు ఈ భర్త. భార్య నిక్కిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త విపిన్. దానికి సంబంధించిన ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త అంత కలవరపడకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ రిసీవింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. This video contains the representation of crime scenes or graphic images which may find offensive. This is for educational awareness purpose only. We strictly adhere కాంటాక్ట్స్ మీరు చూడొచ్చు. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి నేరుగా విశ్వాసలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూడొచ్చు ఆ దుర్మార్గుడు ఏ స్థాయిలో భర్తను, ఇన్ఫాక్ట్ ఆ దుర్మార్గుడు ఏ స్థాయిలో భార్యను హింసించాడనేది. పట్టుకుంటున్నాడు, గుంజుతున్నాడు, కొడుతున్నాడు, కిందకి కొట్టేస్తున్నాడు. మీరు చూడొచ్చు ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో పెనుగులాట చోటు చేసుకుంది. ఇటు మరో మహిళతో అక్రమ సంబంధం. ఈ అక్రమ సంబంధాలకి కుటుంబాలై రోడ్డును పడిపోతున్నాయి. మీరు చూడొచ్చు వాళ్ళిద్దరూ కూడా విపిన్ భాటి భార్యను మీరు చూస్తున్నారు. విపిన్ భాటి భార్య, వీళ్ళిద్దరూ కూడా కొద్ది రోజులుగా బాగానే ఉన్నారు. కానీ విపిన్ భాటి ఇంకొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది భార్యకు తెలిసింది. దీంతో ఆ భార్యను టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు విపిన్ భాటి. నువ్వు ఇంకా కట్నం తీసుకురావాలి అంటూ కూడా ఆ భార్య మీద ఒత్తిడి తెచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. 2016లో నిక్కీకి విపిన్తో కళ్యాణమైంది. పెళ్ళైన ఏడాది నుంచి నిక్కీని వేధించడం మొదలుపెట్టాడు భర్త. ప్రతిరోజు మద్యం తాగి నిక్కీని వేధించాడు విపిన్కు మరో మహిళతో అక్రమ సంబంధాన్ని గుర్తించింది సదరు భార్య. మరోసారి పూటుగా మద్యం సేవించి నిక్కీతో ఘర్షణకు దిగాడు విపిన్. మద్యం మత్తులు నిక్కీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆ దుర్మార్గుడు. ఈ నేపథ్యంలో నిక్కీని కొడుతూ పెట్రోల్ పోస్తూ ఉండగా వీడియో తీసింది నిక్కీ చెల్లెలు. ఆ వీడియో తీసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి మరణంతో అనాథగా మారింది నిక్కీ. ఇన్ఫ్యాక్ట్ ఆ చిన్నారి తల్లి మరణంతో ఆ 5 ఏళ్ల కుమారుడు అనాథగా మారాడు. మీరు చూస్తున్నారు ఆ కుర్రాన్ని. నిక్కీ సోదరి, నిక్కీ కుటుంబం ఏడుస్తోంది. ఎంత దుర్మార్గంగా, అంత పాశవికంగా, అమానవీయంగా, హేయంగా, ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తాడు అంటూ కూడా విపిన్ భాటి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది ఆ కుటుంబం. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది ఆ కుటుంబం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. నువ్వు అందంగా లేవు, నువ్వు బాలేవు, నువ్వు చాలా చండాలంగా ఉన్నావు, ఇలా అర్థం వచ్చేలా ఆ భార్యను హింసించడమే కాదు, మాటలతో హింసించడమే కాదు, చేతులతో. మీరు చూడొచ్చు ఏ స్థాయిలో భార్యను కొడుతున్నాడు ఆ దుర్మార్గుడు. ఇదంతా కూడా ఆ నిక్కీ చెల్లెలు చాటుగా వీడియో తీసింది. చాటుగా వీడియో తీస్తున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. వెంటనే ఆ వీడియో తీస్తున్న మహిళ మీద కూడా, అంటే నిక్కీ చెల్లెల మీద కూడా దాడికి దిగాడు ఈ దుర్మార్గుడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. వీడు మనిషేనా? వీడు మనిషా పశువా? వీడు అసలు మనిషి అనాలా? మానవ మృగాలు. మీరు చూడొచ్చు ఒకసారి ఎంత అమాయకంగా కనిపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఏదో ఇప్పుడే టీనేజ్ కంప్లీట్ అయిందా, టీనేజర్లా కనిపిస్తున్నాడు. కంప్లీట్ అయిందని మాట పక్కన పెడితే మీరు చూడొచ్చు అమాయకంగా ఉన్నాడు కదా అని చెప్పి ఇక్కడ నమ్మాయిలు ఇదిగో ఇలా ఉంటారు. మనిషి ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడని చెప్పి బొట్టులో పడ్డారా, ఇలా తయారవుతారు దుర్మార్గులు. ఆలోచించండి. మరీ ముఖ్యంగా ఆ మనిషి మీద మీకు అనుమానం కలిగిందనుకోండి, మీకు ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, వెంటనే పోలీసులను ఆశ్రయించే ప్రయత్నం చేయండి, లేదా మీ తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ తల్లిదండ్రులు కూడా మరి ముఖ్యంగా కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటారు, అమ్మ కొంచెం సర్దుకోవాలని చెప్పి. మీకు సర్దుబాటు కావటం లేదు, ఆ వ్యక్తితో మీకు ఇబ్బంది అనుకున్నారనుకోండి, వెంటనే తల్లిదండ్రులు కూడా మీ మాట వినట్లేదు, పోలీసులను ఆశ్రయించండి.
గుర్తుపెట్టుకోండి, మీ ప్రాణాలకు మీరే రక్ష. మీ ప్రాణాలను మీరే కాపాడుకోవాల్సి ఉంటుంది. దానికి తగినట్టుగా మన చట్టాలను ఉపయోగించుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఈ ఘటన ఒకసారి చూడొచ్చు. నిక్కీ పోలీసులను ఆశ్రయించలేకపోతే తల్లిదండ్రులకు సంబంధించి అఫ్కోర్స్ చెల్లెలు ఆ వీడియో తీస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆ ఘటనా ప్రదేశంలో ఏం జరిగిందో చూద్దాం. वीडियो बना वीडियो बना చూసారా వీడియో బనా కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు అటుగా అక్కడే ఉన్న కెమెరా మీద దాడికి దిగాడు ఆ వ్యక్తి భాటి. ఈ నేపథ్యంలోని పూర్తిగా విజువల్ బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం ఆ మహిళకు సంబంధించి మద్దతుగా గళం వినిపిస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె లేదు. భర్త అక్రమ సంబంధానికి మరో మహిళ బలైపోయింది. తన భర్త ఇంకొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ప్రశ్నించింది. దీంతో అదనపు కట్నం కోసం ఒత్తిడి చేశాడు, హింసించాడు సదరు భర్త. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పెరుగులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే భార్య నిక్కీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త విపిన్. ప్రస్తుతం ఈ కథను కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇదే ఘటనకు సంబంధించి ఆ కుటుంబం రియాక్ట్ అయింది. ఒకసారి ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. पहले हमारे साथ मारपीट हो रही थी, काफी दिन से हमें टॉर्चर करा जा रहा था कि तुम्हारी शादी में ये नहीं मिला, वो नहीं मिला, इतने पैसे लाओ, अपने घर से 36 लाख रुपए लाओ। उसके बाद सास ने कुछ मिट ला के रखा घर में हमें दिया। फिर मेरी छोटी बहन के ऊपर बहुत ज्यादा अत्याचार करा, उसके सर में गले में बहुत सारी चीजें मारी और उसके बाद उसके ऊपर तेजाब डाल दिया। वहाँ पे हमारे बच्चे भी सब थे। हमें రైట్, అది ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ కుటుంబం కన్నీరు పెట్టుకుంటోంది. ఆ పిల్లాడు అనాథ అయిపోయాడని ఆ కుటుంబం గుండెలు బాదుకొని ఏడుస్తోంది. ఈ ఘటన మీద మీ రియాక్షన్ ఏంటి చెప్పే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. दिनांक 21/8/2025 को रात्रि में फोर्टिस हॉस्पिटल से थाना कासना पे मेमो प्राप्त हुआ कि एक महिला जलने से भर्ती हुई है, जिसे सफदरजंग रेफर कर दिया गया है। पुलिस ने तत्काल संज्ञान लेते हुए फोर्टिस हॉस्पिटल से होकर सफदरजंग पहुंची, लेकिन रास्ते में ही उस महिला की मृत्यु हो गई। परिजन मिल गए थे। पुलिस ने पंचायतनामा कार्रवाई करके पोस्टमार्टम कराया। परिजनों ने उसका अंतिम संस्कार किया। जो मृतका है उसकी बहन की तहरीर पे